మనం చూడొచ్చు రాష్ట్రంలోని నలుమూలల నుంచి వచ్చినటువంటి పెద్ద ఎత్తున హిందువులు ఇక్కడ ధ్వజస్తంభం. ఇగో రేవంత్ రెడ్డి సార్ మీకు ఇదే చెప్తున్నా, రేవంత్ రెడ్డి సార్ ఇంకోసారి కానీ మా దేవి దేవతలు జోలికి వచ్చినా అలాగే మేము శివాజీ మహారాజ్ కత్తులం అవుతాం. హిందూ బంధువులందరూ ఒకటయ్యి మీ యొక్క బదిస్తాం, మీ గద్దె దించి మా యొక్క దేవుళ్ళని మా యొక్క అమ్మాలని మేము కాపాడుకుంటాం. కబడ్దార్ చెప్తాం, శివాజీ ఛత్రపతి మహారాజ్ కత్తులే కాపాడుకుంటాం ఒక్కొక్కలం. మనం చూడొచ్చు ఇక్కడ హిందూ కార్యకర్తలు, రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన కార్యకర్తలు అమ్మవారిని గుడి కూల్చివేయడంతో వీళ్ళు అమ్మవారికి గుడి కట్టే ప్రయత్నం చేస్తున్నారు, తాత్కాలికంగా నీడ వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు గుడి కడుతున్న పరిస్థితి, అమ్మవారికి కార్యకర్తలే, హిందూ కార్యకర్తలే గుడి కడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మనం చూడొచ్చు దూరం నుంచి తీసుకొచ్చినటువంటి ఒక షెడ్డును తీసుకొచ్చి గుడి కడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆధ్వర్యంలో హిందూ జెండా రెపరెపలాడుతోంది, కాషాయ జెండా. అమ్మవారికి మొత్తానికి గుడి కట్టారు హిందూ కార్యకర్తలంతా. పెద్దమ్మ తల్లికి देश का संविधान में देश का संविधान में देश का संविधान में इटका మీద ఇటుకేస్తే ఇల్లు అవుతుంది, ఇటుక మీద ఇటుకేస్తే ఇల్లు అవుతుంది, ఇటుక మీద ఇటుకేస్తే ఇల్లు అవుతుంది. మనం హిందూ కార్యకర్తలు చూడొచ్చు, రాష్ట్రం నలుమూల నుంచి కదిలి వచ్చారు. అప్పటికప్పుడే గుడి కట్టిన పరిస్థితి, కాషాయ జెండా రెపరెపలాడుతున్న పరిస్థితి. ఏం చెప్తారు? ఏముందన్న, ఫస్ట్ మన హిందువులకి సిగ్గు లేదు. ఇంత పాట అవుతున్నారని అందరు ఇంట్లో కూర్చొని తింటారు, టీవీలు చూస్తారు, ఎవరు పనులు చేసుకుంటారు. అదే ఇన్ కేసు మన అమ్మ జోలికి వస్తే ఇట్లా మూసుకొని ఉంటారా? ఒకటే మాట, అమ్మ జోలికి వస్తే ఇట్లా మూసుకొని ఉంటారా? రోడ్ల పైన తుర్కోలు అన్ని జెండాలు ఉన్నాయి, అన్ని మసీదులు ఉన్నాయి, ఒక్కటి టచ్ చేయరు. ఎందుకంటే దాన్ని మా ఆధార్ చోదు అనుకుంటే రాయలు ఎత్తుతారు, మేము ఎత్తలేకనా. బట్ ఎందుకంటే మేము గవర్నమెంట్ రెస్పెక్ట్ ఇస్తున్నాం, అది మేము చేతిలో ఖరాబ్ చేసుకున్నాం కాబట్టి అన్ని మూసుకొని ఉంటాం. ఇన్ కేస్ మాకు ఓపిక చచ్చిపోయింది అనుకో, మేము తేరి బయట మనలేము, కానీ చేతులు ఎవడతాం, రాళ్ళు ఎవడతాం, కానీ రెస్పెక్ట్ ఇస్తాం. అదే రెస్పెక్ట్ తోటి గుడి కట్టేసి అయిపోద్ది అన్న. మాకు అంతే. గుడి అప్పటిదప్పుడు కట్టి కార్యకర్తలు అందరూ వచ్చి దాన్ని ఎట్లా చెప్తారు? ఏం చెప్తారు అన్న? మేము కట్టినాము మొన్న వారం కింద కట్టినాం, బోనాల పండుగ ముందు కట్టంగానే మంగళవారం రోజు బోనాలు చేసినాం. 12-1 గంటల దాకా ఈడు ఉన్నాం. మేము 12-1 గంటల దాకా ఈడు ఉన్నాక గౌడీని వచ్చి నైట్ అర్ధరాత్రి ఎంఆర్ఓ వచ్చి గుళ్ళ కొట్టేసింది. ఆడ కూర్చొని చెట్టు కాడ కూర్చొని వీడియో తీసుకుంటే ఛత్రి పట్టుకొని కూర్చుంది. హిందూ అప్పటిదప్పుడు టెంపుల్ కట్టిరు కార్యకర్తలు, రాష్ట్ర నలుమూల నుంచి వచ్చి కాషాయ జెండా రెపరెపలు ఆడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏం చెప్తారు? అన్న కడతారన్న, బరాబర్ గుడి కడతారన్న. ఉవ్వనయ్యో జాగిర్ కాదు కదన్న. భారతదేశం అన్న స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందన్న? 1947లో స్వాతంత్రం వచ్చింది. దానికి ముందు ఏం చేసిరన్న? ఇట్లనే మొగళ్ళు పరిపాలించి నెట్టర్ పొలాలు పరిపాలించి అందరూ వచ్చినా గుళ్ళ దంసం మీదే పడుతురన్న. వాళ్ళ తిరిగానే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళ తిరిగానే. స్వాతంత్రం మనకి ఏడొచ్చిందన్న? భారతదేశానికి స్వాతంత్రం ఏడొచ్చింది? ఏడ రాలే స్వాతంత్రాన్ని. యావత్ హిందూ ప్రజలు ఒకటయ్యి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చుకోవాలి. అర్థమవుతుందా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండని రోజులు ఈ గుళ్ళ మీద దాడులే. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి మీద కాడికెళ్ళి మొదలు పెడితే శంషాబాద్ దాకా పదేవ గుడి మీద దాడులు కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి. అదేవిధంగా ఈడ కూడా దాడులు జరుగుతున్నాయి. ఎన్ని దాడులు, ఇంకా ఎన్ని గుళ్ళు ధ్వంసం చేస్తారు? మొఘళ్ళు పరిపాలించినప్పుడు ఇదే గుళ్ళ ధ్వంసం చేస్తుడు, ఇదే పరిపాలన. వీళ్ళు కూడా ఇదే పరిపాలన. మొఘళ్ళు వీళ్ళు అందరూ ఒకటే. అర్థమైందా? మొఘళ్ళ పరిపాలన ఇప్పుడు జరుగుతుంది. మనకు స్వాతంత్రం ఏడొచ్చింది?
యావత్ హిందూ ప్రజలందరూ ఒకటి కావాలి, సంఘటితం కావాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. సనాతన ధర్మం ఐక్యత కావాలి. ప్రతి ఒక్క గుళ్ళు మనమే కాపాడుకోవాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు ఇచ్చి హిందువుల ఓట్లతో గెలిచిండు. ఏడో గ్యారెంటీ ఏదుందో హిందువులకు చెప్పలేదు. ఏడో గ్యారెంటీ ఏదంటే హిందువుల గుళ్ళు కూల్చడమే ఏడో గ్యారెంటీ. అమాయక హిందువుల గుళ్ళను కూల్చి మనము ఇది చేసుకుందాము అనుకున్నాడు. కానీ తెలంగాణ ప్రజలు గమనిస్తారు. రేవంత్ రెడ్డి గారు సీఎం, మీరు మా హిందువుల గుళ్ళ జోలికి వస్తే వచ్చే ఎలక్షన్లో మీకు కరెక్ట్ బుద్ధి చెప్తారు. ఓటుతోడే బుద్ధి చెప్తాం మా హిందూ సమాజం మొత్తం. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. ఇప్పుడు మా గుడి కూలగొట్టి మా హిందువుల మనోభావాలు, మా బోనాలు రాకుండా ఇక్కడ చేస్తున్నావు. మాకు తెలంగాణకు పెద్ద పండుగ అంటే బోనాల పండుగ. భాగ్యనగర్లో జరుపుకునే పండుగ బోనాల పండుగ. అటువంటి బోనాల పండుగ రోజే నువ్వు బోనం రానియకుండా చేసినావు. నీ ప్రభుత్వం అంతమయ్యే టైం దగ్గరకు వచ్చింది. రేవంత్ రెడ్డి సార్, జరా మా హిందువులకు బిడ్డ ఓట్లు ఉన్నాయని చూసుకో, తెలుసుకో. మా హిందువుల ఓట్లతోటే నువ్వు గెలిచినావు. 6 గ్యారెంటీలు అన్నావు. ఏడో గ్యారెంటీ చెప్పలేదు మాకు నువ్వు. ఏడో గ్యారెంటీ అదేదంటే అది మా హిందువుల గుళ్ళు కూల్చడమే ఏడో గ్యారెంటీ. జై శ్రీరామ్. భారత్ మాతాకి, భారత్ మాతాకి. మనం చూడొచ్చు బంజారా హిల్స్ పెద్దమ్మ తల్లి గుడి ఎక్కడైతే కూల్చేసారో ఆ గుడి కూల్చేసిన చోటే బజరంగ్ దళ్ హిందూ కార్యకర్తలంతా గుడి నిర్మాణం చేశారు. తాత్కాలిక గుడి నిర్మాణం చేశారు. మనం చూడొచ్చు అమ్మవారికి గుడి నిర్మాణం చేశారు. ప్రభుత్వం కట్టకున్నా కానీ కార్యకర్తలు, హిందూ కార్యకర్తలు, బజరంగ్ దళ్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి తాత్కాలికంగా అమ్మవారికి ఒక నీడనైతే ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ చాలామంది వ్యక్తులు అమ్మవారికి తాత్కాలికంగా గుడి ఏర్పాటు చేశారు. మీద కాషాయ జెండా రెపరెపలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు ఇన్ని బారికేడ్లు ఏర్పాటు చేసినా, ఎంతో బందోబస్తు పెట్టినా కానీ అమ్మవారికి ఒక నీడ ఏర్పడ్డది. ఏం చెప్తారు దీన్ని? ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఎంఆర్ఓ ఎవరు వచ్చినా ఈ గుడికి అపాయం కలిగిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు కొనసాగిస్తాం. రోజుకో ఉద్యమం తీసుకుంటాం. ఇవాళ మా దేవునికే స్వేచ్ఛ లేదు, దేవునికే రక్షణ లేదు. ఈ తెలంగాణ ప్రజలకు ఏం రక్షణ ఉందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ప్రభుత్వాన్ని. ఇది ప్రభుత్వ స్థలం అంటుర్రు. ప్రభుత్వం ఏడు నుంచి వచ్చింది? ప్రభుత్వం ఎవరు జోబుల డబ్బుల నుంచి పెట్టి భూమి కొన్నారు? ఇది హిందూ దేశం యొక్క దేవీ దేవతలు ఉండవలసిన బాధ్యత, ఉండే హక్కు, పెట్టుకోవాల్సిన బాధ్యత, పెట్టుకునే హక్కు ఈ బస్తీవాసులకు ఉంది. కాబట్టి వాళ్ళు ఈ స్థలంలో ఏ గుడి అయితే నిర్మాణం చేసుకుర్రో అక్క చెల్లెళ్ళు, అన్నతమ్ములు అందరూ కలిసి 10, 100, 1000 ఎవరి స్తోమత తగ్గట్టు వాళ్ళందరూ కూడా వేసుకొని గుడి నిర్మాణం చేస్తే ఆ గుడిని ధ్వంసం చేసి ఆ గుడిలో ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి వారిని అపహరించి ఎక్కడనో పెట్టే పరిస్థితి మనం ఇలా తెలంగాణలో చూస్తున్నాం. కాబట్టి బజరంగ్ దళ్ నుంచి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం ఎంఆర్ఓ ఎవరైతే విగ్రహాన్ని ధ్వంసం చేసి తొలగించారో వాళ్ళని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలని చెప్పి కలెక్టర్ గారికి మెమరాండం ఇచ్చి రావడం జరుగుతుంది. అట్లాగే రాబోయే రోజుల్లో ఈ యొక్క గుడిని ప్రభుత్వమే చొరవ తీసుకొని ప్రభుత్వ నిధులతో ఈ యొక్క గుడి నిర్మాణాన్ని పునర్నిర్మించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే రేపొద్దున ఈ గుడి విషయంలో ఇంకేదైనా అవాంఛనీయ విషయాలు కనుక మా ముందుకొస్తే దీనిని రోజుకో విధంగా ఉద్యమం తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తామని చెప్పి బజరంగ్ దళ్ తరఫున హెచ్చరిస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గుడి కట్టడంతో పాటు మనకు వేపకొమ్మల దండ కూడా అమ్మవారి ఆలయాన్ని కట్టడానికి పోతున్నారు బజరంగ్ దళ్ కార్యకర్తలు.